వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్. ఒక 2 days నుంచి సోషల్ మీడియాలో కానీ ఈ ఇండస్ట్రీలో కానీ మొత్తం స్టాక్ మార్కెట్ సంబంధించిన కామన్ పబ్లిక్లో కానీ ఒక జియో కాయిన్ గురించి అయితే బాగా చర్చ జరుగుతుంది. రైట్. మన రిలయన్స్ అమ్మని ముఖేష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ జియో కాయిన్ ఏంది? ఇది క్రిప్టో కరెన్సీకి పోటీనా, లేకపోతే ఇది ఎలా కొనాలి, దీని మొత్తం వివరాలు? ఓకే రైట్. ఇప్పుడు జనరల్గా వరల్డ్ మొత్తంలో బిట్ కాయిన్ ఫేమస్. మన షేర్ మార్కెట్లో మన షేర్లు నాస్డాక్, డౌ జోన్స్, ఏవైతే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, యూరోప్, యుఎస్, చైనా ఏవైతే షేర్లు ఉన్నాయో అలానే క్రిప్టో కరెన్సీలో ఒక 11,000 సుమారు 10,700 నుంచి 11,000 మధ్యలో క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. ఫేమస్ మాత్రం బిట్ కాయిన్. అయితే ఈ బిట్ కాయిన్ ఏదైతే ఉందో మనం ఎలిజిబుల్ కాదు అసలు చేయడానికి. ఇండియా వాళ్ళు ఓన్లీ ఎన్ఆర్ఐలు చేయొచ్చు, యుఎస్ వాళ్ళు చేయొచ్చు, అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ కానీ మన వాళ్ళు ఎవరైతే అక్కడ ఎలిజిబిలిటీ అక్కడ బిట్ కాయిన్ చేయొచ్చు. కాకపోతే బిట్ కాయిన్లో ఏంటిదంటే సింపుల్గా ఈ బిట్ కాయిన్ ఏదైతే ఉందో టెక్నికల్ మీనే అంటే ఒకరోజు 5,000 పాయింట్లు డాలర్లే, $5,000 $3,000 అప్ అండ్ డౌన్ ఉంటుంది. మొత్తం టెక్నికల్ మీనే ఆధారపడి ఉంటుంది ఎక్కువ శాతం. అయితే కరోనా టైంలో బిట్ కాయిన్ $5,000. ఇప్పుడు మొన్న ట్రంప్ ఏదైతే అమెరికా ఎలక్షన్స్ రావటం, అమెరికా ట్రంప్ గెలుస్తుండు అని రిజల్ట్స్ వస్తున్న ముందే $107,000 పోవటం జరిగింది. ఏది బిట్ కాయిన్. మళ్ళీ ఎప్పుడైతే ట్రంప్ గెలవటం ప్రమాణ స్వీకారానికి వస్తుండంటే మధ్యలో తగ్గినా మళ్ళీ $100,000 పైనే ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బిట్ కాయిన్ వరల్డ్ ఫేమస్ అయిందో అందరికీ దాని మీద దృష్టి ఉంటుంది. ఏంటిది మన దగ్గర కూడా ఒక్క కాయిన్ ఉంటే చాలు, మనకు అక్కడ కూడా $1,00,000 ఉన్నట్టే. $1,00,000 ఇంటూ ఇక డాలరు ఇంటూ 85-86 రూపాయలు అంటే అన్ని లక్షల రూపాయలు మనకు అక్కడ ఒక్క కాయిన్కే వాల్యూ. ఇక చాలు మనం ఏం పని చేయక్కర్లేదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికైతే ఏంటంటే వోల్టాలిటీ ఉంటుంది. మిగిలిన చిన్న చిన్న పెన్నీ బిట్ కాయిన్స్ కూడా ఉంటాయి. ఏది రూపాయి, $2, $5. అయితే ఈ మధ్య లేటెస్ట్గా ట్రంప్ ఎప్పుడైతే గెలవటం, ట్రంప్ కూడా ట్రంప్ కాయిన్ అని ఒకటి రావటం జరిగింది అమెరికాలో. అయితే రాబోయే రోజుల్లో ఇవన్నీ ఏదైతే జియో కాయిన్ రైట్, ఈ బిట్ కాయిన్ మీద ఎవరైతే మన ఇండియాలో ఒక సంచలనం సృష్టించాలి అంటే ఒక ఏదైనా కొత్త కంటెంట్ కానీ కొత్త కాన్సెప్ట్ కానీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే టాటాలు, రిలయన్స్ వాళ్ళు, బిర్లాలు. మన చిన్నప్పుడు అయితే టాటా బిర్లాలు అనేది. ఇప్పుడు ఏంది ఆదానీలు, రిలయన్స్ వాళ్ళు వీళ్ళే. అంటే ఏంది ఒక బ్రాండ్, ఒక గుడ్ విల్, ఒక రెప్యుటేషన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, ఏదన్నా ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి, ఏదో ఒకటి కొత్తదనం తీసుకురావాలి, మనం అంటూ ఒక సంచలనం, మనమే ఒక బ్రాండ్ అనేది ఉంటుంది. అయితే ఈ ముఖేష్ అంబానీ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో, ఆయనే బిలియనర్ అనుకో, ఫస్ట్ అనుకో షేర్ మార్కెట్లో. ఆయన ఏం చేసినా ఒక సంచలనమే. అంటే ఏంది, ఒక ఇంట్రడ్యూస్ చేస్తాడు అంటే ఒక ప్రోడక్ట్ కానీ, అంటే సపోజ్ ఆయన దేనిలోకి పోయినా కానీ ఇన్వెస్టర్కి, క్లయింట్కి అనమాట బెనిఫిట్ ఉండాలనే ఉద్దేశంతో చేస్తాడు. మ్యూచువల్గా ఆయనకున్న క్లయింట్ బేస్ అనుకో, నెట్వర్క్ అనుకో, ఆయనకున్న అంటే వరల్డ్లో ఏవైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఆయన కూడా ఆయన పేరుతోటి జియో ఏదైతే రిలయన్స్ గ్రూప్ మన టెలికామ్ ఉందో జియో కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదేంటి బిట్ కాయిన్ లాగానే, బిట్ కాయిన్ లాగానే సేమ్ రైట్. బిట్ కాయిన్ మాదిరి అదొక కాయిన్. అయితే ఇప్పుడు బిట్ కాయిన్ మనకి ఎలిజిబిలిటీ లేదు. బిట్ కాయిన్ మనం చేయడానికి దానికి ఏదైతే అకౌంట్ కానీ అవన్నీ ఉండాలి. రెండోది అది లేదు కాబట్టి మన ఇండియాలో జియో కాయిన్ అన్నారు అనుకో, రిలయన్స్ వాళ్ళు కాబట్టి నమ్మకం అనుకోండి, దానికి ఒక బ్రాండ్ ఉంటుంది. ఏదైతే దాని యొక్క ఫీచర్స్ కానీ అన్నీ ఈజీగా మనం చేయడానికి వీలవుతుంది కాబట్టి ఈ జియో కాయిన్ బాగా సక్సెస్ అవుతుంది అనేది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ ముఖేష్ అంబానీ గారు చేయటం అంటే ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాం, ఆ డెసిషన్ తీసుకున్నాక ఆయన సొంత క్రిప్టో కరెన్సీది ఏది ఇప్పుడు జియో అనేది రిలయన్స్ అంటే ఆయన సొంత క్రిప్టో కరెన్సీ నుంచి తీసుకురావడానికి అనుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి చర్చనీయాంశం అవడం అయింది. అసలు ఈ జియో కాయిన్ యొక్క అంటే దాని యొక్క ఏం జరుగుతుందో చూద్దాం. అయితే వీళ్ళు ఏం చేసినా రిలయన్స్ నుంచి ఒక ఆలోచన వచ్చింది అంటే టైం తీసుకొని ఒక పక్క ప్లానింగ్ తోటే వాళ్ళు ప్లాన్ చేస్తారు. సపోజ్ ఉదాహరణకి ఈ జియో ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో, జియో స్టార్ట్ చేయగానే ఏం చేసిండు, ప్రప్రథమంగా ఫ్రీకి చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు జియో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో టైప్లో రావటం జరిగింది. మనం ఓటీటీ ఓకే, మళ్ళీ ఇంటర్నెట్ కేబుల్స్ అనుకోండి, ఇంటర్నెట్ కనెక్షన్లు అనుకోండి, అవి రావటం జరిగింది. ఇవన్నీ ఏంది రాబోయే రోజుల్లో ఇప్పుడు జియో ఫైనాన్స్ కూడా వచ్చింది. అంటే ఏంది ఇప్పుడు పర్సనల్ లోన్స్ అండి, హౌసింగ్ లోన్స్ అనుకోండి, వెహికల్ లోన్స్, బజాజ్ ఫైనాన్స్ ఏవైతే గ్రూప్ కంపెనీలు అలానే జియో వాళ్ళు, అదే జియో నుంచి ఇప్పుడు కొత్త కాయిన్ అనమాట జియో కాయిన్ రావటం జరిగింది. అయితే వీళ్ళు ఆల్రెడీ ఈయనకు అంతకుముందు నుంచి కూడా
వరల్డ్ ఫేమస్ ఏదైతే బిట్ కాయిన్ ఉందో నా పేరు మీద కూడా ఒక కాయిన్ ఉండాలి, మనం కూడా ఇండియాలో ఒక మన వాళ్ళకి కూడా అంటే ఎన్ఆర్ఐలు అమెరికా వాళ్ళే కాకుండా మన వాళ్ళు కూడా చేయగలగాలి ఒక కాయిన్ అని ఆయన అంతకుముందు నుంచి అనుకోవటం జరిగింది. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనుకోండి దాంట్లో ఒక భాగంతో చేయటం జరిగింది. అయితే దీన్ని చేయాలి దేశవ్యాప్తంగా అంటే దానికో సాఫ్ట్వేర్, దానికో లింకు, దానికో చైన్ కావాలి. అయితే వాళ్ళు బ్లాక్ చైన్ అనమాట దీన్ని డెవలప్ చేయడానికి టెక్నాలజీ, రైట్, బ్లాక్ చైన్ టెక్నాలజీలతోటి వీళ్ళు అంటే ఎంఓఈ కుదుర్చుకోవటం, అగ్రిమెంట్ కుదుర్చుకోవటం, వాళ్ళతోటి వాళ్ళు భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ కుదుర్చుకోవటం, ఇవన్నీ కూడా ఎవరైతే ఈ బ్లాక్ చైన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాలిగాన్ ల్యాబ్ వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడు కాలంలో ఏదైతే ఉందో ఫిజికల్ కరెన్సీ కంటే కూడా డిజిటల్ కరెన్సీనే ఎక్కువ. అంటే ఇప్పుడు అది ఎప్పటి నుంచి అందుబాటులో అదే చెప్తున్నా ఇప్పుడు. అయితే ఈ రాబోయే రోజుల్లో ఈ బిజినెస్ కాయిన్ చాలా అంటే ఉపయోగపడుతుంది. దాంతో ఏమేం జరగబోతుంది అనేది, అది ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది మనము డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ ఏదైతే జియో కాయిన్ ఉందో జియో మార్ట్ మనం అంటే ఈ కామర్స్ ద్వారా, రెండోది జియో ప్లే డిజిటల్ ట్రాన్సాక్షన్, జియో క్లౌడ్ డేటా స్టోరేజ్, ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ జియో కాయిన్ వాడుకోవచ్చు అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా వాళ్ళ యొక్క అంబానీ యొక్క ఆలోచన అమలు పరచడం. అయితే ఈయన ఎందుకు ఎలా తీసుకెళ్తారు అనే దానికి అంటే రీసెంట్గా అంటే వాళ్ళు మరి ఇవన్నీ ఇప్పుడు ఏది జియో కాయిన్ అనుకోండి, ఈ జియో కాయిన్ తోటి జియో మార్ట్, జియో ప్లే, జియో క్లౌడ్ డేటా ఇవన్నీ చేయటానికి ఇవన్నీ ఎలా చేస్తారు, దేనికి అనుసంధానం చేస్తారు అనే దాని మీద ఈ జియో స్పియర్ అనే యాప్ వెబ్ బ్రౌజరు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి గూగుల్ క్రోమ్ ఎట్లయితే ఉంటుందో అలానే జియో స్పియర్ అని ఒక వెబ్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏది జియో స్పియర్ అని అంబానీ అంటే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రోమ్, సఫారీ మాదిరే దానికి పోటీ అవుతుంది. ఏది మన వాళ్ళ కోసం, మన వాళ్ళకి తెలిసిన వాళ్ళు మన ఇండియాది కాబట్టి మనకంటూ ఆయనకు బ్రాండ్ ఉంది కాబట్టి మనకేం పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే ఇవన్నీ కూడా ఈ జియో కాయిన్ రూపంలో అందులో పాయింట్స్ వస్తాయి, రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అయితే దీంట్లో రీఛార్జ్ చేసుకోవడానికి అంటే రిలయన్స్ గ్యాస్ స్టేషన్స్ అనుకోండి, పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్ అనుకోండి, ఈ కాయిన్ వాడుకోవచ్చు. అంటే జియోకి సంబంధించిన, రిలయన్స్ సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా జియో కాయిన్ని మనము ఏటీఎం కార్డు మాదిరి లేకపోతే గూగుల్ పే, ఫోన్పే ఎట్లయితే వాడతామో జియో కాయిన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దాంతో ఏమవుతుంది, మీకు పాయింట్స్ రావటం, రివార్డ్స్ రావటం, తర్వాత ఏమవుతుంది దాని అంటే మిగతా వాళ్ళకి సమాంతరంగా అనమాట. అంటే ఏంది, ఒక నూతన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఏంది, వరల్డ్లో ఏదైతే బిట్ కాయిన్ ఫేమస్ అయిందో ఇండియాలో కూడా జియో కాయిన్ని అలా చేయాలి అనేది అనమాట. అది ఈయన యొక్క. అయితే ఇదంతా జరగడానికి 4 నుంచి 5 ఏళ్ళు పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ మనము వాళ్ళు అంత ఉండదు. కానీ ఇప్పుడు జియో బ్రౌజరు, జియో ఏదైతే స్పియర్ వెబ్ బ్రౌజర్ ఉందో ఇవన్నీ చిన్న చిన్న అయినాక రాబోయే రోజుల్లో వాళ్ళు నిపుణులు అంటారు 4-5 ఏళ్ళు అని, కానీ మనం రాబోయే రోజుల్లో అడ్వాన్స్గా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒకసారి జియో కాయిన్ మార్కెట్లోకి రావడం జరిగితే అంటే జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఈ బిజినెస్ అంతా కూడా ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఎప్పుడైతే జియో స్టార్ట్ చేసిర్రో ఫ్రీకి ఇచ్చిండ్రు. ఫ్రీకి ఇవ్వటంలో 2 రీజన్లు. ఒకటేంటి, కస్టమర్ల నుంచి ఫ్రీ కాబట్టి డేటా వస్తుంది, లీడ్స్ వస్తాయి, మిగతా పైసలు పెట్టి కొనేవాళ్ళు మనం ఫాలో అప్ చేయాలి. ఫ్రీ అంటే ఆటోమేటిక్గా వాళ్ళు లాగిన్ అయిపోతూ ఉంటారు. అంటే ఎట్ ఏ టైము ఆయనకి బిలియన్ల కస్టమర్లు ఫ్రీగా వస్తారు. ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మైనస్ పాయింట్లు కానీ ఏవైతే ఉన్నాయనుకోండి ఎవరు క్వశ్చన్ చేయరు. సపోజు జియో నెట్వర్క్ లేదండి, జియో పని చేయట్లేదండి, జియో రావట్లేదండి అని అడుగుతారు. అడిగినప్పుడు ఏమైందంటే నువ్వు పైసలే కట్టలేదు, అది ఫ్రీగా ఇచ్చిర్రు, వస్తుంది, లేకపోతే లేదు, వాడుకో అంటారు. అయితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఎటువంటి మైనస్ పాయింట్లు లేవు. ఇక మంది జియో మిగతా వాటి మాదిరి అంటే ఎయిర్టెల్, టాటా డోకోమో ఏవైతే వేరేవి ఉన్నాయో వాటన్నిటితో పాటు మంది కూడా పనిచేస్తుంది అని అనగానే అప్పుడు ఏం చేస్తారు, ఇక బాబు ఇక ఫ్రీ లేదు, పైసలు కట్టంటారు. ఈ పైసలు కట్టనగానే ఈ జియో కస్టమర్లు వేరే దానికి మారరు. ఎందుకు మారరు అంటే వేరే వాళ్ళు ఫ్రీ లేదు, మళ్ళీ ఇప్పుడు జియో నెంబర్ ఇచ్చారు దేశం అంతా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనుకో, రిలేటివ్స్ అనుకో, వాళ్ళందరికీ ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి, ఎవరికో వాళ్ళకి పైసలు కట్టాలి కదా. మరి ఇప్పుడు ఈయన డిస్కనెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆ నెంబర్లు అన్నీ అంటే ఇక మార్చుకోవడం ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఏం చేస్తారు, ఇక పేమెంట్ చేస్తారు ఆయనకి. అందుకనే ఎయిర్టెల్, రిలయన్స్ పోటీతోటి ఉంటారు అనమాట కస్టమర్లు. అంటే ఏంది, అంత ఇన్కము ఎయిర్టెల్, టాటా డోకోమో ఎన్నేళ్ల నుంచో కష్టపడితే ఇప్పుడు సింపుల్గా
విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే రిలయన్స్ జియో వచ్చింది. మీకు బాగా గుర్తుంటే 2000 సంవత్సరం అంటే 20 ఏళ్ల కిందటే రిలయన్స్ నుంచి చిన్న ఫోన్లు వచ్చినాయి, బై వన్ గెట్ వన్ అని 300-400కి CDML ఫోన్లు ఉండేవి. అప్పట్లో ఫస్ట్ వీళ్ళే ఇంట్రడ్యూస్. అంటే ఏంది, మినిమం ప్రైస్ తోటి మినిమం ఫీచర్స్ తోటి సెల్ ఫోన్లు కూడా వీళ్ళే ఇచ్చేది. బ్లూ కలర్లో ఉండేది అప్పట్లో, చిన్నగా ఉండేది. తర్వాత అడ్వాన్స్ అవటం, ఇక అవన్నీ ఇక చేంజ్ అవటం. అంటే ఏం చేసినా ముఖేష్ అంబానీ నుంచి ఒక సంచలనం ఉంటుంది, ఒక బెనిఫిట్ అవుతుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంది, దేశంలో ఏం చేసినా అంటే ప్రోడక్ట్ మాదే ఉండాలి, సర్వీస్ మాదే ఉండాలి, నా పేరే ఉండాలి ఇంట్లో. అంటే టీవీ పెట్టుకుంటావా OTT జియోది ఉండాలి, ఇంటర్నెట్ పెట్టుకుంటావా జియోది ఉండాలి, లేదు అంటే కూరగాయలు కానీ పండ్లు కానీ క్రియేట్ చేయాలని ఆయనే ఉండాలనేది ఒకటి ఉంటుంది. దాని పోటీగా చాలా మంది ఉంటారు అనుకోండి. సరే ఓకే, ఎవరు సర్వీస్ ఇస్తే వాళ్ళకి. ఇప్పుడు ట్రంప్ కాయిన్ కూడా వస్తుంది. ట్రంప్ కాయిన్ ఆల్రెడీ వచ్చింది. కాయిన్ అనేది అంటే ఎవరి పేరు మీద వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు అట్లా అంటే ఇప్పుడు మన పబ్లిక్ ఇష్యూలు మాదిరే. ఇప్పుడు టాటా కంపెనీలో పబ్లిక్ ఇష్యూలు వస్తున్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ అని, టాటా క్యాపిటల్ అని, NSE ఎక్స్చేంజ్, అట్లా ఎవరికి వాళ్ళు దానికంటే కొన్ని టర్మ్స్ నామ్స్ ఉంటాయి. ఆ ప్రకారంగా ఇప్పుడు ట్రంప్ కాయిన్ గురించి చెప్పండి. ట్రంప్ కాయిన్ ఏం లేదు, అమెరికాలో ఈ మధ్యనే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా మామూలుగా ఉండదు, అది కూడా ఆల్రెడీ ట్రేడ్ అవ్వడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే 300% కూడా పెరగడం జరిగింది. ఏది ఆ ట్రంప్ కాయిన్ అనమాట. అంటే ఇప్పుడు మన IPOలు మాదిరే ఒక ప్రైస్కి ఇస్తారు, లిస్ట్ అయ్యే టైంకి 100% వచ్చింది, 150% వచ్చింది అంటారు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటిది, ట్రంప్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తుండే 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోద్ది కదా. ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయినప్పుడు బిట్ కాయిన్ కంటే ట్రంప్ కాయిన్ నమ్మకం ఎక్కువ ఉంటుంది అనుకుంటాడు. బిట్ కాయిన్ అంటే పెద్ద ప్రైసు, ట్రంప్ కాయిన్కి అంత ఉండదు. కాబట్టి ట్రంప్ కాయిన్ కొనుక్కుందాం అంటారు. అందరు కొనేటప్పటికి ఆటోమేటిక్గా డిమాండ్ సప్లై అయ్యేది. అంటే ఏంది, డిమాండ్ పెరుగుతుంది అంటే ధర పెరుగుతుంది ఆటోమేటిక్గా. ట్రంప్ కాయిన్ కూడా ఆయనదనమాట. అంటే జనరల్గా ట్రంప్ ఏంటంటే బిజినెస్ మెంటాలిటీ. ఆయన షేర్ మార్కెట్ ఉంది, ఆయనకి షేర్లు ఉన్నాయి, ఆయనకు ఉంది. రెండోది, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ టైంలో ఎలన్ మస్క్ ఏదైతే టెస్లా ఉందో ఆయన ఫుల్ సపోర్ట్ చేసిండు ఎవరికి, ట్రంప్కి. అందుకని షేర్ మార్కెట్ అన్నా, షేర్ మార్కెట్ సంబంధించిన క్రిప్టో కరెన్సీ అనగానే అమెరికా వరల్డ్లోనే ఫస్ట్. దాంట్లో ఇంకోటి, ఇప్పుడు ప్రపంచ దేశాలందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం రావటం, అంబానీ భార్య రావడం జరిగింది, అప్పుడే మనకి తెలవడం జరిగింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు వస్తాయో ఇక వీళ్ళందరితోటి చర్చలు జరిగితే ఇప్పుడు మీరు అనేది ఈ జియోకాన్ చాలా ఫాస్ట్గానే పని అయింది. ఎందుకోసం, ఇప్పుడు ఆయన అమెరికాలో ఉండగానే ఈ బిట్ కాయిన్ ఏంటిది, మిగిలిన కరెన్సీలు ఏంటిది, ఎలా పనిచేస్తాయి, ఏం చేస్తాయి, ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు, ఆయన సర్వేలో ఉంటాడు. పేరుకి అమెరికా పోయిండు ప్రమాణ స్వీకారానికి, కానీ మిగిలిన పనులన్నీ చేసుకుంటూ పోతాడు. చేసినప్పుడు ఏం జరుగుద్ది, ఇప్పుడు రేపు వచ్చినాక మన ఇండియాలో ఏమేం చేయాలి, ఎలా చేయాలని చేస్తాడు. రాబోయే రోజుల్లో ఇంకా మనం జియో కాయిన్ మీద ఇంకా డెప్త్గా మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది జియో కాయిన్ అయితే ముఖేష్ అంబానీ అయితే రిలీజ్ చేశాడు జియో సంస్థ నుంచి. ఇది జియో స్పియర్ అనే ఒక యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, బ్రౌజింగ్ యాప్ ఇది. అండ్ మీరు ఇందులో ఇది జియో కాయిన్ యూజ్ చేయాలంటే మాత్రం జియో మార్ట్, జియో క్లౌడ్ అండ్ జియో డిజిటల్లో మీరు రెడీమ్ చేసుకోవచ్చు అని జీవి సత్యనారాయణ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.